నమస్తే, వెల్కమ్ టు స్లీప్ అవేర్నెస్. ముందుగా హెడ్లైన్స్. లోక్ భవన్లో సాయుధ దళాల పథక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాలకు భారతీయులందరి హృదయాలలో ప్రత్యేక స్థానం ఉందని వ్యాఖ్య. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. కృష్ణానదిపై 6 లైన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తి. జనసేన ఎమ్మెల్యేలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఉపాధికి ఉన్న అవకాశాలను గుర్తించాలని నేతలకు దిశానిర్దేశం. భారత సాయుధ దళాలకు భారతీయులు అందరి హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రతి సంవత్సరం సాయుధ దళాల పథక దినోత్సవం డిసెంబర్ 7వ తేదీన జరుపుకుంటామని అన్నారు. వారి శౌర్యం, విధి పట్ల అంకితభావం, అత్యున్నత స్థాయి నైపుణ్యానికి అభివందనం చేయడానికి ఒక ప్రత్యేక సందర్భం అని ఆయన అన్నారు. లోక్ భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన సాయుధ దళాల పథక దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైనిక సంక్షేమ శాఖ వారి సమస్యలను పరిష్కరించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని గవర్నర్ చెప్పారు. భారత సాయుధ దళాలకు భారతీయులు అందరి హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రతి సంవత్సరం సాయుధ దళాల పథక దినోత్సవం డిసెంబర్ 7వ తేదీన జరుపుకుంటామని అన్నారు. వారి శౌర్యం, విధి పట్ల అంకితభావం, అత్యున్నత స్థాయి నైపుణ్యానికి అభివందనం చేయటానికి ఒక ప్రత్యేక సందర్భం అని ఆయన అన్నారు. సైనిక సంక్షేమ శాఖ మాజీ సైనికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ చర్యల సంకలనం అయిన మార్గదర్శిని విడుదల చేశారు. అనంతరం మేజర్ టిఎస్టి భరద్వాజ్ తండ్రి టి ఉపేంద్ర కుమార్ నాయక్, వై రాజు భార్య వై గౌతమి, వహల్దార్ వి సుబ్బయ్య భార్య జి లీలావతి, ఎస్డబ్ల్యూఆర్పి కార్తిక్ తల్లి పి సెల్వి, హవల్దార్ జి శివశంకర్ భార్య జి లక్ష్మి, శౌర్య పురస్కార గ్రహీతలు లెఫ్టినెంట్ కర్నల్ పి మస్తాన్ రెడ్డి, ఎస్ఎం గ్రూప్ కెప్టెన్ అబ్దుల్ రెహమాన్, విఎస్ఎం విశిష్ట విజేతలు కల్నల్ కొలసాని శ్రీనివాస్, కెప్టెన్ సిడిఎన్వి ప్రసాద్లను సన్మానించి నగదు బహుమతులను అందజేశారు. On the occasion of Armed Forces Flag Day, I extend my warm greetings and best wishes to all the armed forces personnel and their families. Indian armed forces hold a special place in the hearts of all Indians. The Armed Forces Flag Day is observed on 7th December every year, and it is a special occasion to salute their valor, devotion to duty, and professionalism of highest order, not only against the external but also the internal threats. They fought many wars thrust on us by our adversaries and made supreme sacrifice at their altar of duty. The armed forces personnel not only protect our frontiers, but they always come to our rescue when the nation faces difficult situations like internal disturbances, natural calamities, floods, earthquakes, train accidents, etc. On this special occasion, I salute the armed force personnel of Andhra Pradesh who sacrifice their lives at the altar of duty for their valor and professionalism of the highest order. The nation is always indebted to them and owes a debt of gratitude. I deem it my privilege and honor to be amongst you all today and to felicitate the Veer Naris of our state who have lost their dear ones and those who are disabled in the service of the nation while safeguarding our motherland. We are proud of the Gallantry Award winners for their acts of bravery and distinguished service. I also appreciate the employees of the government of Andhra Pradesh who have donated their yearly contribution to the corpus of Armed Forces Flag Day Fund. This fund will be utilized to alleviate distress amongst ex-servicemen, widows of ex-servicemen, and their families in Andhra Pradesh, in addition to providing amenities to serving personnel and the families of armed forces. And I must tell you, Lok Bhavan, now no more Raj Bhavan, right? Lok Bhavan is also doing its best to help them with all our limitations.
అమరావతిని ఇతర నగరాలతో కలిపేలాగా హైవేల నెట్వర్క్ అనుసంధానించాలని కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. హైవేల నెట్వర్క్ బలోపేతంలో గడ్కరీ కృషిని సీఎం కొనియాడారు. వివిధ ప్రాంతాల కనెక్టివిటీతో ఆర్థిక ప్రగతికి సూచిగా హైవేలు నిలిచాయని అన్నారు. గ్రీన్ఫీల్డ్ నగరం అమరావతికి హైవేలతో నెట్వర్క్ ఏర్పాటు చేయాలని, కృష్ణా నదిపై 6 లైన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. విజయవాడ, హైదరాబాద్, చెన్నై, కోల్కతా కారిడార్తో అమరావతిని కలుపుతుందన్న సీఎం హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే హై స్పీడ్ యాక్సెస్ కలుస్తుందని అన్నారు. ఇది ప్రజల ప్రయాణ సమయాన్ని బాగా తగ్గిస్తుందని చెప్పారు. అమరావతిని హైవే గ్రిడ్లో మొబిలిటీ కేంద్రం, లాజిస్టిక్స్ నోడ్గా మారుస్తుందని వెల్లడించారు. రాజధానికి కీలకమైన ఐకానిక్ బ్రిడ్జికి కేంద్రం పూర్తి సహాయం చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంద్రబాబు నాయుడు కోరారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఉపాధికి ఉన్న అవకాశాలను గుర్తించి వాటిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మనం చేసిన అభివృద్ధి నియోజకవర్గ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే తపనతో పనిచేయాలని అన్నారు. పనితీరు ప్రజలు మెచ్చేలాగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. జనసేన ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాల భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 9 మందితో భేటీ అయ్యారు. వారి నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల అమలు, నడుస్తున్న ప్రాజెక్టులపై చర్చించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏం కావాలో తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అర్జీల పరిష్కారానికి పెద్దపీట వేయాలని, ప్రతి నియోజకవర్గం ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామిక అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించాలని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాలనా సంబంధిత అంశాలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జన సైనికులు, వీర మహిళలతో ఎప్పటికప్పుడు చర్చించాలని, కూటమి స్ఫూర్తిని బలంగా నింపాలని కోరారు. స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్వహణ వ్యవహారాల్లో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో చేపట్టిన పిఠాపురం ఫార్ములా అనుసరించాలని స్పష్టం చేశారు. తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనులు, ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు ఆయనకు ప్రతిపాదనలు సమర్పించారు. రెడ్ బుక్స్ కోసం పోలీసులు పనిచేస్తే తప్పేముందంటూ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిని రెడ్ బుక్ లో చేరుస్తామని తాను గతంలోనే చెప్పానని అన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని, ఇప్పుడు పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో పట్టణ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఈ మధ్య వారు ఎగిరెగిరి వస్తున్నారు, రప్ప రప్ప అంటున్నారు. మేం 2 రప్పలిస్తాం. రెడ్ బుక్ లో కేవలం 3 పేజీలే అయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అంటూ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని అన్నారు. రెడ్ బుక్ దెబ్బకు ఒకరికి గుండెపోటు వస్తే మరొకరు చేయి విరగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ కుట్రల పట్ల ప్రభుత్వంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆరితేరారని మండిపడ్డారు. విజనరీ, ప్రిజనరీకి తేడా ప్రజలు గమనిస్తున్నారని, విజనరీ భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పారు. నాడు కంప్యూటర్లు అన్నం పెడతాయా అని విమర్శించిన వాళ్లు ఉన్నారని ఆయన గతంలో గుర్తు చేశారు. 1990వ దశకంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారో ఇప్పుడు చాలా మంది సమీక్షిస్తున్నారని ఆయన అన్నారు. ప్రిజనరీ చూపు ఎప్పుడు జైలు వైపు, విధ్వంసం వైపే ఉంటుంది కాబట్టి P4 ఫలాలు తెలియవని ఆయన ఎద్దేవా చేశారు. ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం, కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను.
ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. అది మనం మర్చిపోకూడదు. లోకేష్కి ఏముంది, బాబు గారు చెప్తే పని అయిపోతుందని. కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా. నేను అనేక సార్లు చెప్పా, సైకోతో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి పోరాడా. అందరూ పాలిట్ బ్యూరోలో ఉన్న పెద్దవారందరూ అన్నారు, అన్న ఎన్టీఆర్ గారు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెట్టారు కదా, ఇది మార్చితే కరెక్ట్ కాదు కదా అన్నారు. నేను కాలం మారింది, రాజకీయంగా అవసరాలు మారినాయి. మారిన కాలానికి మనం కూడా మారాలని కోరా. 2 సంవత్సరాలు పట్టింది నాకు, కానీ వదిలిపెట్టలా. నేను అనుకుంది అన్నీ అవ్వవు. ఈరోజు కూడా బాబు గారితో నేను పోరాడతా. కానీ బాబు గారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి ఆ నిర్ణయాన్ని అమలు చేసే వ్యక్తి మీ లోకేష్. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలా, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలా. రెండిట్లో ఏదో అవ్వాలి తప్ప అలుగుతే మటుకు నేను ఎవరిని వదిలిపెట్టానండి. అలుగుతే మన పార్టీ నష్టపోతుంది, మన రాష్ట్రం నష్టపోతుంది. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. రాబోయే 5 కాదు 10 కాదు, కనీసం 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేయాలి, గెలవాలి. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి. దీనికి అందరం కష్టపడాలి. మీరందరూ చూస్తున్నారు, బాబు గారు 70 సంవత్సరాలు ఎంత పరిగెడుతున్నాడండి? పరిగెడుతున్నాడు లేదా? చచ్చిపోతున్నా నేను. ఆయన స్పీడ్ ఇప్పటికే అందుకోలేకపోతున్నారా బాబు? ఎనీ డౌట్? బాబు గారు ఎనీ డౌట్ రా భయ్. మొన్న ఎవరు అడిగారు బాబు గారు సీక్రెట్ ఏంటంటే, నేను చెప్పాం అది ఒక 75 year old కాదు రా భయ్, 3 ఉన్నారు 20 సంవత్సరాల కుర్రోళ్ళు, 3 పరిగెడుతున్నట్టు ఉంది అది. ఆయన ఎక్కడా అసలు తగ్గేదే లేదు. చచ్చిపోతున్నాం మేము అందరం. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకున్నారు, ఢిల్లీకి వెళ్ళారు, మొత్తం ప్రిపేర్ అయ్యారు. సుమారుగా 5 కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, కష్టపడుతున్నారు, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం, మన పార్టీని శాశ్వతంగా నిలబెట్టేదానికోసం. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక కార్యకర్తగా నేను మీకు అందుబాటులో ఉంటా. మీ సమస్యలు ఏంటో తెలియజేయండి. నేను ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరూ చివరిగా కోరేది ఒకే విషయం, మన బూత్లో సమస్య ఉంటే మనం బూత్లో మాట్లాడుకోవాలి, లేదంటే యూనిట్లో మాట్లాడాలి, క్లస్టర్తో మాట్లాడాలి, లేదంటే డివిజన్లో మాట్లాడాలి, లేదంటే పట్టణ పార్టీతో మాట్లాడాలి. తర్వాత వాసు దగ్గరికి రావాలి. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని అధైర్యపడి దానివల్ల మళ్ళీ తీవ్రంగా నష్టపోయేది మనమే. అందరి సమస్యలు నేను తీర్చగలుగుతానని అనట్లా. ఒకే రోజు దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు రా స్వామి. నేను దేవుడు కాదు, నేను మనిషినే. నేను 10 నిర్ణయాలు తీసుకుంటా, 3 తప్పవుతాయి. చెప్పాల్సిన బాధ్యత మీది, అది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాది. అంతేగాని మళ్ళీ అలిగి ఇంట్లో పడుకోకూడదు. నాకు వర్తిస్తుంది, వాసుకి అదే వర్తిస్తుంది, సుజయ్ గారు కానీ చౌదరి అన్న కానీ అందరికీ ఇదే వర్తిస్తుంది. మేమందరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈయన తప్పులు చేస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని నేను తెలియజేసుకుంటూ, ఇచ్చిన అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేయాలి, కష్టపడాలి. కష్టానికి వేరే ఆప్షన్ లేదు. సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హడావుడి చూస్తుంటే అది రాజకీయ పోరాటం లాగా లేదని, ఒక భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ లాగా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారని సాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆస్కార్ అవార్డులు ఇచ్చేవారు జగన్ నటన చూస్తే ఆయనకు అంతకంటే పెద్ద అవార్డు ఏదైనా ఉంటే ఇవ్వాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు కూడా జగన్ వేస్తున్న వేషాలు, ట్రిపుల్ పి విధానంపై ఆయన చేస్తున్న షోను చూసి బిత్తరబోతున్నారంటూ విమర్శించారు. కోటి సంతకాలంటూ మూటలు కట్టి పెద్ద పెద్ద వాహనాలు ప్రదర్శిస్తూ జగన్ ఒక పెద్ద నాటకానికి తెరలేపారని ఆయన విమర్శించారు. నిన్న ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద సినిమా అనాలా, లేకపోతే ఒక డ్రామా అనాలా, అదొక షో అనాలా అర్థం కాని పరిస్థితి. నిజంగా కానీ ఆస్కార్ సినిమా సంబంధించి అవార్డు ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్లు అలాంటివి ఏవి పనికిరావు. దాన్ని మించింది ఏదన్నా ఉంటే అవార్డు కనిపెట్టాలి. రాజమౌళి గారు, ఇంకెవరన్నా టాప్ డైరెక్టర్స్ కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పీపీపీ విధానం మీద ఆయన వేసిన వేషాలు కానీ, ఆయన తీరు, ఆయన మాటలు, ఆయన షోలు కానీ చూస్తే
అసలు డైరెక్టర్లు బిత్ర పూస్తారు. అంత డ్రామా ఆడాడు. 1,000,000 సంతకాలు అన్నాడు. ఆ 1,000,000 సంతకాలు ఏంటో ఎవరికి తెలీదు. ఆ వెహికల్స్ దాంట్లో ఒక 4 మూటలు కట్టి ఆడ పెడేసి ఈయనేదో పెద్ద ఫోజీ షీట్టు, ఈయనేదో పోరాటం చేసినట్టు. రాత్రి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఉద్యమ పోరాట పద్యమతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడన్నట్టు ఆయన ఫోజు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మొన్నటి వరకు నువ్వే అయ్యా ముఖ్యమంత్రి. లాస్ట్ 5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి. నువ్వు అది మర్చిపోయి నువ్వు కొత్త డ్రామాలు ఆడితే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పావు. మరి మేము సూటిగా అడుగుతున్నాం. మరి మీ ఎంపీ, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, ఆయన ఎందుకు పార్లమెంటు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో ఆ కమిటీలో ఎందుకు సంతకం పెట్టాడు? పార్లమెంటరీ కమిటీ ముందు ఎందుకు సంతకం పెట్టారు? ఢిల్లీలో ఏమో సంతకం పెడతారు, ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడతారు. నువ్వు ఒకటి మాట్లాడతావు, మీ ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు, మీ ఎమ్మెల్సీలు ఇంకోటి మాట్లాడతారు. మీ ముఖ్య నాయకులు అని చెప్పుకుంటున్న ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో నీ చుట్టూరు, వాళ్ళందరూ వేరే మాటలు మాట్లాడతారు. అసలు మీ మధ్య సమన్వయం లేదు పీపీపీ మీద. మరి మీ డ్రామాలు ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుందని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. చిన్ననాటి నుంచే సామాజిక సమస్యలపై అవగాహన ఏర్పడి వాటికి శాస్త్రీయ పరిష్కారాలకు సంబంధించిన ఆవిష్కరణలకు వీలవుతుందని అన్నారు. విద్యార్థులు సృజనాత్మకత, సమస్య పరిష్కార ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని అన్నారు. కలెక్టర్ లక్ష్మీషా ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి ఈశ్వర్ విద్యాశాఖ అధికారులతో కలిసి గుణదల్లోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. స్టెమ్ ఫర్ వికసిత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత ఇతివృత్తంతో పాటు సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, హరిత ఇంధనం, భవిష్యత్తు సాంకేతికతలు, గణిత వినోదం, ఆరోగ్యం, జలవనరుల నిర్వహణ, సంరక్షణ ఉప ఇతివృత్తాలతో నిర్వహించిన కార్యక్రమంలో 169 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. వ్యక్తిగత, బృందం, ఉపాధ్యాయ కేటగిరీలు నిర్వహించిన ప్రదర్శనలో గెలుపొందిన ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానానికి ప్రాక్టికల్ నైపుణ్యాలు జోడించడం ద్వారా నవ ఆవిష్కరణలు వస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థికి ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించేందుకు వీలవుతుందని అన్నారు. కెరీర్లో ఉన్నతంగా ఎదిగేందుకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు ప్రభుత్వం చేయూతనిస్తుందని, ఇందుకు ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. నేడు మనం ఉపయోగిస్తున్న మొబైల్స్కు సంబంధించి 7 నోబెల్ ఆవిష్కరణలు ఉన్నాయంటే సైన్స్ శక్తి సామర్థ్యం ఏమిటో తెలుస్తుందని అన్నారు. టీమ్ ఎన్టీఆర్ సమిష్టి కృషితో విజ్ఞానంతో పాటు అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలిచేందుకు కృషి చేస్తున్నట్లుగా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి ఈశ్వర్ మాట్లాడుతూ ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వాములైన ప్రతి విద్యార్థి విజేతనని, సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని స్కూల్స్, మెయిన్లీ ప్రభుత్వ పాఠశాలల నుంచి పిల్లల సైంటిఫిక్ టెంపర్ని ఉత్తేజనపరచడానికి, అట్లాగే వాళ్ళలో ఒక మోటివేషన్ తీసుకురావడానికి మండల్ లెవెల్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్, నెక్స్ట్ ఫాలోడ్ బై స్టేట్ లెవెల్ ఈ సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఫేర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు దాదాపుగా 160 స్కూల్స్ నుంచి పిల్లలు వివిధ రకాల సైన్స్ ప్రాజెక్ట్స్ని చేసుకోవచ్చారు. అవన్నీ మనం రియల్ టైము, అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కారం కనుగొనడానికి పిల్లలు ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు, అన్ని ఆవిష్కారాలని వాళ్ళు ఒక ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు స్కూల్ లెవెల్లోనే ఒక పెద్ద సమస్యలకి మంచి సొల్యూషన్ కనుక్కుంటున్నారు, దానికి ఇన్నోవేట్ చేస్తున్నారు అంటే సో అది ఒక మంచి పరిణామం. దీనివల్ల వాళ్ళు రానున్న రోజుల్లో మంచి సైంటిస్ట్ అవ్వడానికి, మంచి ఇక ఆవిష్కారాలు చేసి మన ఈ ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో దీనికి పరిష్కారాలు కనుక్కున్న దాంట్లో ఎంతో ఇవన్నీ దోహదపడతాయి. దీంట్లో భాగస్వాములు అవుతున్న మన టీచర్స్ అందరికీ, అలాగే పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత వాళ్ళని సైంటిఫిక్ డైరెక్షన్లో మనం ప్రమోట్ చేస్తామో, మోటివేట్ చేస్తామో అంత వాళ్ళు
మంచి స్టూడెంట్గా అలాగే మంచి సైంటిస్ట్గా రానున్న రోజుల్లో ఒక మంచి పౌరుడిగా అవడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసే ఉంది ఈ అడిక్షన్స్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ దీనివల్ల చాలా వరకు పిల్లలు డైవర్ట్ అయిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మన పిల్లలైతే సైంటిఫిక్గా సైంటిస్ట్గా ఆలోచిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటిది ప్రమోట్ చేసి మన జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో ప్రాజెక్ట్స్ చేయించి ప్రతి పిల్లోడిని ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చి వాళ్ళకి అలాగే ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. సో ఎగ్జామ్స్లో కూడా మంచిగా మార్క్స్ తీసుకోవడానికి అలాగే మంచి వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి మార్క్స్ తీసుకొని వాళ్ళు మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇది దోహదపడుతుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఆ సెక్రటరీ గారికి అలాగే ఇటువంటి మంచి వినూత్న కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది బిగినింగ్ మాత్రమే. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు మన జిల్లాలో కూడా చేద్దాము. చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి వీ వాంట్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ టు బి ఏ రోల్ మోడల్ ఫర్ ది కంట్రీని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి చలసాని శ్రీనివాస్, తులసిరెడ్డి, సిహెచ్ బాబురావు, దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆస్తులలో రాష్ట్రానికి రావాల్సిన 1,00,000 కోట్ల వాటా విస్మరించబడిందని విమర్శించారు. కడప ఉక్కు కర్మాగారం, రామయ్యపట్నం, మేజర్ పోర్ట్ వంటి హామీలు అమలు కాలేదని చెప్పారు. రాష్ట్రాన్ని కార్పొరేట్, ఆదాని వంటి వర్గాలకు అప్పగిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం PPP పేరుతో విద్య, వైద్యం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని అన్నారు. గ్యాస్, విద్యుత్ వంటి సహజ వనరులు కార్పొరేట్లకు రాయితీలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల చట్టబద్ధమైన హక్కు, ఇది ముగిసిన అధ్యాయం కాదన్నారు. జనవరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకొని భారీ ఉద్యమం చేపడతామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుందంటూ స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ అందరూ 100% మంది బలపరిచారు. ఏమి తీసుకొచ్చారు మీరు బలపరిచి? భజన చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు, నిలదీస్తే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది. ఈ నిలదీసేటువంటి దమ్ము ఈ పక్షాలు అధికార కూటమికి ఎలాగో లేదు. ప్రతిపక్షం మాట్లాడట్లా. ఇప్పటికైనా నోరు విప్పండి. మేము అడుగుతున్నాం, ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టం చేస్తారు, గెజెట్ లో ప్రకటన చేస్తున్నారు, అయిపోయింది అన్నారు 11 ఏళ్ల తర్వాత, 18 ఏళ్ల ఈ పాలనలో. ఇప్పుడు కనీసం ఈ పార్లమెంటు సమావేశాల్లో నిధుల సంగతి సరే, చట్టం చేసే దిక్కు కూడా లేకుండా పోతే ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళ ప్రభుత్వంలో ఉండి అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తమిళనాడు వెళ్ళి, కర్ణాటక వెళ్ళి సనాతనవాదం మాట్లాడటం కాదు, ఢిల్లీ వెళ్ళి మాట్లాడండి. మాకు రాజధానికి ప్రపంచ బ్యాంక్ అప్పు మీరు ఇప్పించాల్సిన అవసరం. రాజధానికి వాళ్ళ 1,00,000 కోట్లు కావాలంటున్నారు. విభజన చట్ట ప్రకారం అది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అమరావతి మీద మొసలు కన్నీరు కార్చడం కాదు. ఏ మూలైనా సరే ఒక బడ్డీ కొట్టాడు మన తెలుగు బిడ్డ ఒకటి పెట్టుకుంటే 8 రూపాయలు చెప్పిన చేస్తారు కదా మీరు. ఎందుకంటే మార్వాడి గారు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టిన పన్నుల్లోంచి పొళ్ళేరు కొట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి వాళ్ళకి రాయితీలు ఇస్తారా? ఛాలెంజ్ చేస్తారని మీరు వైట్ పేపర్ ఇవ్వండి. మేము పెట్టుబడి వద్దంట్లా, కానీ మా ప్రజల పొళ్ళేరు కొట్టి మీ ఇంట్లో కరెంట్ ఎంత కడుతున్నారు? మీ దగ్గర నుంచి దెబ్బ కొట్టి కాకులు కొట్టి గద్దరు చేస్తారా అనే సామెత ఒకటి సామాన్యులు కొట్టి మీకు ఆదాని గారు అంటే కంపెనీ కార్పొరేట్ వ్యాపారాలు తాకట్టు పెడతానంటే ఛాలెంజ్ చేస్తున్నా. మీకు నిజాయితీ ఉంటే చెప్పండి. దాన్ని ఎన్ని రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుల్లోంచి ఎన్ని మార్వాడీలకి, గుజరాతీలకి ఇస్తున్నారు చెప్పండి. మేము జీడీ పిల్ల గారిని గౌరవిస్తాం మార్వాడీగా, కానీ దోపిడీ చేసే మార్వాడీలు వ్యతిరేకిస్తున్నాం. మై హంబుల్ రిక్వెస్ట్ మీకు, ఇవాళ స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి అతిగతి లేదు. రామాయపట్నం పోటీ కేంద్ర ప్రభుత్వ రంగంలో పెడతాం మానేశారు. ఆఖరికి పీపీపీ అనే మెడికల్ కాలేజ్ విషయంలో మనకు హక్కు విభజన హామీలు ఇస్తే 90% కేంద్ర నిధులు రావాలి. దాని గురించి మానేసి వీళ్ళ నిన్న 1,00,000 కోట్ల సంతకాలు, అదేమో 10 కోట్ల సంతకాలు, అదేమో 100 కోట్ల సంతకాలు. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది, కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద మీ అందరూ మాట్లాడకుండా జీ హుకుం అని ఢిల్లీలో గుజరాతీ పాఠశాలకు కాలు మొక్కుతారేంటండి? నేను అడుగుతున్నాను, మై హంబుల్ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఆర్ డూయింగ్ సార్? మీరు విశాఖపట్నం ఉద్యోగస్తుల్ని దుర్మార్గంగా బ్యాన్ చేశారు. మీరు అన్ఫార్చునేట్ చెప్తున్నాను, మీకు కనుక లెక్కలున్నా చూసుకోండి. ఆ స్టీల్ ఫ్యాక్టరీ అథారిటీలో ఎంప్లాయీస్ కంటే సగటు విశాఖపట్నం ఉద్యోగం ఎక్కువ ఉత్పాదకత తీస్తున్నాడే. ఇంత దుర్మార్గం చేయొచ్చా? అందువల్ల మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే,
కడప ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర నుంచి మా వచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. విశాఖపట్నం రైల్వే జోన్లు కూడా గుజ్జు తీసేసిన టాంక్ ఇచ్చినట్టు వాళ్ళేమో ముఖ్యమైన 90% ఆదాయం వచ్చే కేకేఎల్ఎన్ పీకేసి ఇచ్చేసేయడం జరిగింది. ఇవాళ యువతకు ఉపాధి లేకుండా ఉంది. అందువల్ల కనీసం 10 లక్షల మంది, దాంతోపాటు గౌరవనీయులు ఆర్య సనాతనవాది కళ్యాణ్ బాబు గారు ఒక మాట చెప్పారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రత్యేక హోదా వస్తే ఇది కూడా ఎంత ఉపయోగపడుతుంది. దాదాపు ఇది 2వ సంవత్సరం వచ్చింది, 5 సంవత్సరాలు ఇస్తే దాదాపు 2 లక్షల మందికి అది కూడా సపోర్ట్ వస్తుంది. ట్రిపుల్ పి పద్ధతి తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్లుగా మంత్రి సత్యకుమార్ భావిస్తున్నట్లుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మెడికల్ కాలేజీల ట్రిపుల్ పికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెరలేపిందని ఆయన ఆరోపించారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ భూమి, భవనాల నిర్మాణం, వనరులు, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులకు ప్రభుత్వమే నిధులు సమకూర్చి లాభాలు మాత్రమే ప్రైవేటు శక్తులకు వచ్చే ఏర్పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుందంటూ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మెడికల్ కాలేజీలను ట్రిపుల్ పికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెరలేపిందని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించిందని, మహాత్మా గాంధీకి ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలున్నాయని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేందుకే పేరు మార్పు సవరణలు తీసుకుని వచ్చిందని ఆరోపించారు. ఈ విధానాలు నిరసిస్తూ డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ నిరసనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఆయన జైలు పోవడానికి కూడా సిద్ధమైనట్లుగా ప్రకటన ఇచ్చాడు. మరి ఆయన ఎందుకు జైలు పోవాలనుకుంటా ఉన్నాడో, ఆయన చేసిన తప్పేమిటో స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఆయన జైలు గురించి మాట్లాడుతున్నాడు. లేకపోతే ఒక మినిస్టర్ అట్లా మాట్లాడడం అనేది జరగదు. మామూలుగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు జైలుకు పోతారు, మేము అధికారంలోకి వచ్చినట్లు అంటే నేనే జైలుకు ముందు పోతాను అన్నాడు ఆయన. అంటే నువ్వు తప్పు చేశావు కాబట్టి చెప్తాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క పర్మిషన్ పొందింది ఏమంటే 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగ పరిధిలో మేము ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్స్ పొందారు. వారు ఆ రకంగా పర్మిషన్స్ పొందారు కాబట్టి వారు గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చింది, గవర్నమెంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది, తర్వాత గవర్నమెంటే జీతాలు ఇస్తూ ఉంది, తర్వాత సెలెక్షన్ కూడా గవర్నమెంటే చేస్తుంది. పైగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 107, 108 ఇస్తే దాన్ని అందరం కూడా తప్పుపట్టాం. తెలుగుదేశం పార్టీ కూడా తప్పుపట్టింది. లోకేష్ గారు కూడా మేము వస్తే ఆ జీవోలు రద్దు చేస్తామని చెప్పాడు. కానీ ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారు? జీవో నెంబర్ 107, 188 తీసేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే జీవో నంబర్ 590 ఇచ్చి మొత్తం మెడికల్ కళాశాలలన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. ఎక్కడైనా భారతదేశంలో గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చి, గవర్నమెంటే కన్స్ట్రక్షన్ చేసి, పైగా గవర్నమెంటే జీతాలు ఇచ్చి 2 ఏళ్ల పాటు జీతాలు కూడా గవర్నమెంటే ఇస్తుందట. ప్రైవేట్ వాళ్ళకి ఇట్లా ఎక్కడైనా ఇచ్చారేమో మరి చెప్పమని అడుగుతూ ఉన్నాం. గవర్నమెంట్ ఏ రాష్ట్రంలోనే, ఈవెన్ బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రాల్లోనైనా ఆ రకంగా ఎక్కడైనా ఇచ్చింటే పోయి స్టడీ చేద్దాం, తప్పేం లేదు. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కళాశాలలు అవి గవర్నమెంట్ నడపాల్సినవి. గవర్నమెంట్కి పర్మిషన్ ఇస్తే పర్మిషన్ గవర్నమెంట్ తెచ్చుకొని ప్రైవేట్కి ఏడన్నా ఇస్తారా? అది ఎక్కడా జరగలేదు. ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ జరుగుతాం. కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా జీవో నంబర్ 590ని విత్డ్రా చేసుకొని కొద్దిగా లేట్గా చేయండి, తప్పేం లేదు. డబ్బులు లేకపోతే డబ్బులు అప్పులు చేయండి. ఎట్లా అప్పులు చేస్తున్నారు కదా, ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ ఉన్నావు, మళ్ళీ అప్పులు చేయి, తప్పేముంది. అప్పులు చేసినా సరే గవర్నమెంటే నడపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలోనే నిన్న చీకటి రోజు మొట్టమొదటిసారి మన పార్లమెంట్లో మహాత్మా గాంధీ పేరును తొలగించిన ఘటన అది నిన్ననే జరిగింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరుంటే ఆ పేరును కూడా తొలగించారంటే వీళ్ళు ఎంత దుర్మార్గానికి పాల్పడతా ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు అంటే ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు, మహాత్ముడు అని పిలిపించుకున్న వ్యక్తి. ఆయన పేరునే మీరు తొలగిస్తూ ఉన్నారు. పైగా మీరు చేస్తున్నది ఏమంటే
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు, ఇతర పేద ప్రజలు ఏదైతే ఉపాధి పొందుతూ ఉన్నారో దాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దాని గతంలో ఒక హక్కుగా ఉన్నదాన్ని, ఆ చట్టాన్ని ఇవాళ ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్గా దాన్ని మార్చేశారు. మీరు దానికి ఉన్న క్రెడిబిలిటీ మొత్తాన్ని కూడా మీరు తొలగించారు. రెండోది అంటే ఆటోమేటిక్గా అది నిర్వీర్యం కావడానికి మీరు ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తూ ఉందో దాన్ని కుదించి 60% తగ్గించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు 40% వారు భరించాలని చెప్తా ఉన్నారు. నేను గ్యారంటీ చెప్తా, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, అనేక రాష్ట్రాలు రాబోయే రోజుల్లో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లోక్ భవన్లో సాయుధ దళాల పథక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ సాయుధ దళాలకు భారతీయులందరి హృదయాలలో ప్రత్యేక స్థానం ఉందని వ్యాఖ్య. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. కృష్ణానదిపై 6 లైన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తి. జనసేన ఎమ్మెల్యేలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఉపాధికి ఉన్న అవకాశాలను గుర్తించాలని నేతలకు దిశానిర్దేశం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.